పవిత్ర దేవాలయాలకు కామంతో కళ్ళు మూసుకుపోయిన వ్యక్తులను చైర్మన్లుగా నియమిస్తున్నారు చంద్రబాబు. పరాయి స్త్రీలతో రాసలీలలు జరుపుతున్న మనుషులకు ఉన్నత పదవులు అప్పగిస్తున్నారు. మొన్నటికి మొన్న టీటీడీ చైర్మన్ ఉదంతం మరిచిపోకముందే విశాఖ నగరంలో మరో టీడీపీ నాయకుని రాసలీలల వ్యవహారం బయటకొచ్చాయి. ఇతడు కూడా ఓ దేవాలయానికి చైర్మనే. రాసలీలలు నడుపుతున్న టైంలో ఆయన భార్య గదికి తాళాలు వేసి మరీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఇటీవల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వీడియోలు వెలుగులోకొచ్చాయి. ఈ ఘటన మరువక ముందే కరకచెట్టు పోలమాంబ ఆలయ కమిటీ చైర్మన్ మద్దే శ్రీనివాస్ రాసలీలలు బయటపడ్డాయి. శ్రీనివాస్ రాసలీలల వ్యవహారాన్ని ఆయన భార్య వసుంధర బట్టబయలు చేశారు. విశాఖ నగరంలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన పెదవాల్తేరు కరకచెట్టు పోలమాంబ దేవాలయానికి ఇతడు చైర్మన్. భార్య పిల్లలను వదిలేసి వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఈ వ్యక్తిని ఏరికోరి మరీ ఆలయ కమిటీ చైర్మన్ను చేశారు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. శ్రీనివాస్ కు వసుంధరకు 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఒక పాప కూడా ఉంది. పెళ్లైనప్పటి నుంచి వసుంధరను వేధిస్తూనే ఉన్నాడు శ్రీనివాస్. భార్య బిడ్డను వదిలేసి దేవి అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తనకు న్యాయం చేయాలని వసుంధర పోలీస్ స్టేషన్ చుట్టూ అనేక సార్లు తిరిగింది. శ్రీనివాస్ టీడీపీ నాయకుడు కావడంతో వసుంధరకు న్యాయం జరగలేదు. శ్రీనివాస్ కు ఆలయ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గుడి ముందు నిరసనకు దిగింది వసుంధర. అధికార బలంతో పోలీసుల సాయంతో దౌర్జన్యంగా తరిమేశారు. ఆలయ కమిటీ చైర్మన్ గా శ్రీనివాస్ తో వెలగపూడి ప్రమాణ స్వీకారం చేయించారు. వెలగపూడి దగ్గరికి విషయం వెళ్లినా ఆయన పట్టించుకోలేదు. చైర్మన్ గారి మీద ఏ ఆరోపణలు వచ్చినాయి, నేనే ఆ మహిళలతో ఇప్పుడు స్వయంగా మాట్లాడాను. 3 టౌన్ లో కంప్లైంట్ ఇవ్వమని చేయడం జరిగింది. నిజంగా ఆరోపణలు కనుక రుజువు అయితే ఆ చైర్మన్ ని రాజీనామా చేపిస్తానని మాట ఇవ్వటం జరిగింది. ప్రమాణ స్వీకారానికి ముందే చైర్మన్ కూడా నేను అది విన్నవించడం జరిగింది. వాళ్ళమ్మ అమ్మవారి సాక్షిగా తప్పు అయితే నేను చెయ్యను, ఎవరిని చెయ్యనేమో. భర్త శ్రీనివాస్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది వసుంధర. వారిద్దరూ ఉన్న గదికి తాళం వేసింది. పోలీసులకు సమాచారం అందించింది. ఇంతలో శ్రీనివాస్ బంధువులు వచ్చి తాళాలను పగలగొట్టి వారిని బయటకు తీసుకొచ్చారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు చెప్పినట్టే ఆధారాలతో సహా తన భర్తను వేరే మహిళతో ఉండగా పట్టుకున్నానని, ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం తన భర్తను కరకచెట్టు పోలమాంబ దేవాలయం ఆలయ కమిటీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని వసుంధర డిమాండ్ చేశారు. భార్య బిడ్డను వదిలేసి పరాయి స్త్రీ పంచన చేరిన వ్యక్తికి ఏ విధంగా దేవాలయ కమిటీ చైర్మన్ పదవి ఇస్తారంటూ టీడీపీని ప్రశ్నిస్తున్నారు స్థానికులు.